స్త్రీ అనే ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. స్త్రీ అనే ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడుతుంటే ఇద్దరు ఏకాంతంగా అసలు ఎక్కడ మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి, మాట్లాడకూడదు. వాళ్ళతో మూడో వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ముగ్గురు ఉంటేనే మాట్లాడాలి. ఐజులో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు, లేదా ఇద్దరు పురుషులు ఒక స్త్రీ, ఆమేన్, అలా మాట్లాడాలి. ఇంక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు 3 అడుగులు దూరం ఉండే మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? 3 అడుగులు దూరం ఉండే మాట్లాడాలి. దగ్గరగా నుంచుని మేము అన్నా చెల్లెలం, మేము అక్కా తమ్ముళ్ళం, మాకేమీ లేదు, నీకేం ఉండదు, చూసేవాడికి అసహ్యంగా ఉంటుంది. అక్కడ చూసే జనానికి అసహ్యంగా తెచ్చిద్ది. ఈ ప్రవర్తన మార్చుకోబోదు ఎట్లా మనం? నీకేమి లేదు భావన, ఓకే, స్తోత్రం దేవునికి, హల్లెలూయా. నీకు లేదు, కానీ ఎదుటి వాడు అలా ఊహించడం ఎలా మాట్లాడో తెలుసా?